అందరికీ నమస్కారం అండి. సో ఇది మన ఛానల్లో 49 వీడియో బ్లడ్ టెస్ట్ అనమాట. సో ప్రీవియస్గా అయితే మనకు బీపీ గురించి ఈసీ గురించి చెప్పుకున్నాం కదా, ఇక్కడ బ్లడ్ టెస్ట్ గురించి. సో ఇక్కడ చూడండి, మనకి ఇంకా బ్లడ్ టెస్ట్ అనేది జాగ్రత్తలు అంటే మనకి ఏదన్నా లైక్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బీపీ అవ్వచ్చు, ఈసీజీ అవ్వచ్చు, టెన్షన్ పడకూడదు. బట్ బ్లడ్కి అట్లా ఏమి ఉండదండి. సో నాకు తెలిసినంతలో మీరు ఏం చేస్తారంటే, మీకు ఏదైనా కాఫీ ఆర్ టీ అలవాటు ఉందనుకోండి, సో స్వీట్స్ తింటాం కానీ, సో కాఫీ అవ్వచ్చు, టీ అవ్వచ్చు, స్వీట్స్ అవ్వచ్చు, తర్వాత మనకి జంక్ ఫుడ్ అవ్వచ్చు, లైక్ జంక్ ఫుడ్ అవ్వచ్చు, లేదంటే హెవీ ప్రోటీన్ ఫుడ్ లైక్ మనకి మాంసం, చికెన్ అవ్వచ్చు, మటన్ అవ్వచ్చు. సో ఏదైనా సరే మెడికల్స్ అయిపోయేంత వరకు కొంచెం స్టాప్ చేయండి. మీరు పూర్తిగా స్టాప్ చేస్తే ఇంకా మంచిది. సో ఇంతేనండి, దీంట్లో అయితే బ్లడ్ టెస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఇంతే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఇంకా పూర్తిగా కూడా పాయింట్లోకి వచ్చేద్దాం. ఇక్కడ మనకి ఏదైతే ఉంటుందో బ్లడ్ టెస్ట్ కదా, సో HbA1c. సో ఇక్కడ మనకి ఎవరికైతే షుగర్ ఉందో వాళ్ళకి ఈ పదం బాగా ఐడియా ఉంటుంది, HbA1c లెవెల్స్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది. సో ఇది ఇక్కడ కవర్ చేయడం కుదరదు, నేను మీకు దీనికి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. షుగర్ ఎంత లెవెల్ ఉంటే మనకు కౌంటర్ ఆఫర్ రావచ్చు, ప్రీ డయాబెటిక్ అంటే ఏంటి, డయాబెటిక్ అంటే ఏంటి, షుగర్ గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను పూర్తిగా దాని గురించి. సో ఇక్కడ చూడండి, మనకి యావరేజ్ గ్లూకోజ్ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. తర్వాత CBC అనమాట, కంప్లీట్ బ్లడ్ కౌంట్. ఇందులో మీకు మీ బ్లడ్ సెల్స్ అనమాట, లైక్ మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఎర్ర రక్త కణాలు అంటారు, తెల్ల రక్త కణాలు అంటే వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ ఎలా ఉన్నాయి, ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. కంప్లీట్ బ్లడ్ కౌంట్లో ఆ రిపోర్ట్స్ వచ్చేస్తాయి. తర్వాత హెపటైటిస్ B అనమాట, ఇదేంటంటే మనకి సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనమాట, లైక్ ఇన్ఫెక్షన్ కూడా అనొచ్చు మనకు దానికి సంబంధించి. సో అక్కడ ఏంటంటే మనకి లివర్కి సంబంధించి కూడా ఒక డ్యామేజ్ లాగా దాన్ని తీసుకుంటారు. తర్వాత ఇంక HIV-1 and 2 మీది మీకు ఐడియా ఉంటుంది. సో ఆ పర్సన్కి ఏదన్నా HIV-1 and 2 ఉందనుకోండి, అసలు ఇంకా పాలసీ ఇవ్వరు మనకి. నా తెలిసినంతలో ఇండియాలో ఉన్న ఏ కంపెనీ వాళ్ళు కూడా HIV-1 and 2 ఇన్ఫెక్టెడ్ అయిన పర్సన్కి ఇవ్వరు అనమాట పాలసీ. దాని తర్వాత మనకి ఇంకా లిపిడ్ ప్రొఫైల్ అనమాట. సో లిపిడ్ ప్రొఫైల్లో మనకి కొలెస్ట్రాల్ వస్తుంది. సో కొలెస్ట్రాల్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక 200 అనమాట, 200 ఉంటుంది. సో దానికంటే తక్కువ ఉండాలి. ఇంకా మీకు ఎక్కువ ఉందనుకోండి, సో కౌంటర్ ఆఫర్ ఇస్తారు, కంపెనీ వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతారు. తర్వాత మనకి ఈ కొలెస్ట్రాల్లో కూడా LDL, HDL. LDL అంటే మనకి చెడు కొలెస్ట్రాల్ అని, HDL అంటే మంచి కొలెస్ట్రాల్ అని హార్ట్ దగ్గర. సో ఇవన్నీ టెస్టులు చేస్తారు. మీ బ్లడ్ టెస్ట్ తీసుకుంటే, ఓన్లీ బ్లడ్ తీసుకుంటే ఈ టెస్ట్లు అన్నీ వచ్చేస్తాయి మనకి. ఇక్కడ లివర్ ఫంక్షన్ టెస్ట్ అనమాట. ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్లో లివర్ ఏ విధంగా మనకి ఏదైనా డ్యామేజెస్ ఉన్నాయా, ఏ విధంగా వర్క్ అవుతుంది, ఫంక్షనింగ్ ఎలా జరుగుతుంది అనేది చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఒకటి ఐడియా కోసం చెప్తాను, ఒక నెంబరింగ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి ప్లేట్లెట్స్ అనుకుందాం. మన బ్లడ్లో ప్లేట్లెట్స్ 1.5 lakh ఉండాలి. సో అంటే మినిమం 1,00,000 ఉండాలి. సో 1,00,000 కంటే తక్కువ ఉన్నాయి అనుకోండి, సో ఇంకా అప్పుడు ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నట్టే కదా బాడీలో మనకి. అప్పుడు ఏంటంటే కౌంటర్ ఆఫర్ ఇవ్వడం కానీ, రిజెక్ట్ చేయడం కానీ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ ఉంటే బెటర్ అనమాట, అదొక ఆప్షన్. లేదంటే మీకు కొలెస్ట్రాల్ చెప్తాను చూడండి. సో కొలెస్ట్రాల్ అనేది మనకి ఒక 200 ఉంది. 200 కంటే మనకి తక్కువ ఉండాలన్నమాట, తక్కువ ఉండాలి. లేదు 200 కంటే మనకి ఒక 300, 400 అట్లా ఉందనుకోండి, అసలు పాలసీ ఇవ్వరు మనకి అంత హై రేంజ్లో ఉంటే. లేదు 200 కంటే తక్కువ ఉంటే పాలసీ ఇచ్చేస్తారు వెంటనే. ఇంకా 200 కంటే 230, 240 అలా ఉందనుకోండి, కౌంటర్ ఆఫర్ ఇస్తారు. ఇట్లా ఇక్కడ ఏంటంటే మీకు ఆ బ్లడ్ రిపోర్ట్స్లో మీకు రేంజెస్ అన్నీ ఉంటాయి. మీకున్న ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం చూడండి, ఒక పర్సన్ ఉన్నారు, X అనే పర్సన్. సో అతనికి రేంజ్ ఒక 200 లోపు. సో 200 లోపు అనేది మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండాలి. అతనికి ఏమైందంటే ఒక 240 ఉంది. సో ఇక్కడ చెప్పేస్తారనమాట 200 ఇక్కడ ఉండాల్సిన రేంజ్. సో ఇక్కడ ఉండదన్నమాట వాల్యూ, యాక్చువల్ వాల్యూ. ఇలా వచ్చేస్తాయి రిపోర్ట్స్లో మీకు ప్రతిదీ కూడా మొత్తం వచ్చేస్తుంది అనమాట బ్లడ్ టెస్ట్లో సంబంధించి. సో ఇంకా బ్లడ్కి సంబంధించి అయితే అంతేనండి. చికెన్ కానీ, మటన్ కానీ, ఏదైనా నాన్ వెజ్ అవ్వచ్చు, స్వీట్స్ అవ్వచ్చు, కాఫీ, టీలు అవ్వచ్చు. సో అవి తీసుకోవద్దండి, చాలా ఇబ్బంది అవుతుంది మీకు ఇవి తీసుకునే ప్రాసెస్లో. గుర్తుపెట్టుకోండి, మీకు సాఫీగా వెళ్తుంది అనుకోండి టర్మ్ ఇన్సూరెన్స్లో ఈ ప్రాసెస్ అంతా కూడా. ఎక్కడన్నా మీకు ఇబ్బంది పడి ఇట్లా లేదన్నా కౌంటర్ ఆఫర్ రావడం, అప్పుడు ఇంకా అదంతా తలకనొప్పి అవుతుంది వాస్తవంగా. పాలసీ కూడా ఇంకా నీ తలకనొప్పి నేను పడలేనని చెప్పి పాలసీ కూడా క్యాన్సిల్ చేసుకుంటారు. సో పాలసీ కూడా క్యాన్సిల్ చేసుకుంటారు, ఇట్లా ఇబ్బంది అవుతుంది. నేను మీకు చిన్న ఒక స్టోరీ చెప్తాను. సో రియల్ స్టోరీ అనండి. సో మా పక్కన కొలీగ్ ఉంటారు, మన రీసెంట్గా ఒక కాల్ వచ్చింది. సో కాల్ వస్తే ఒక మేడం గారు మాట్లాడారు. ఇలా చెక్ చేస్తున్నారు మేడం, ఏంటి అంటే ఇట్లా ఇక్కడ మీ సార్ నెంబర్తో లాగిన్ అయ్యారు మేడం అని చెప్పి చెప్పారనమాట. చెప్తే లేరండి మా సార్ చనిపోయారండి అని చెప్పి చెప్పింది పాపం ఆవిడ.
ఎలా చనిపోయారు, ఆయన ఏజ్ కూడా అరౌండ్ ఒక 37 ఎంతో చెప్పిందామా. సో 37-38 రేంజ్ చెప్తే మనకి బాత్రూంలో జారిపడి చనిపోయారంట పాపం ఆయన. సో అయితే ఆ పర్సన్ ఏం చేశారు, టాప్ బ్రాండ్ మనం చెప్పిన 5 బ్రాండ్స్లో ఒక బ్రాండ్లో పాలసీ తీసుకున్నారు. సో మన సైడ్ నుంచి పాలసీ తీసుకున్నారు, మన కంపెనీ నుంచి. అయితే అక్కడ ఏం జరిగింది, ఎప్పుడు తీసుకున్నారు, సో లాస్ట్ ఇయర్ అనమాట, ఏప్రిల్ ఆ టైంలో పాలసీ అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత ఆయనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇంకా చిన్న పాలసీ 50 లక్షల పాలసీ. సో 50 లక్షలు చిన్న పాలసీ అంటే 50 లక్షల అమౌంట్ చిన్న అమౌంట్ ఏం కాదండి, పెద్ద అమౌంటే, మీ ఐడియా కోసం చెప్పాను నేను. సో ఇంకా 50 లక్షల పాలసీ తీసుకున్నా, ఆయన కొలెస్ట్రాల్ వచ్చింది. కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ఆయన పే చేసిన ఒక 900కి ఎక్స్ట్రా సంథింగ్ ఒక 200 ప్లస్ 300 ఎంతో అడిగారు అనమాట, ఎక్స్ట్రా ఎవ్రీ మంత్ అడిగారు. సో ఆయన ఏం చేశారు, ఇంకా నాకు వద్దండి, నాకు అవసరం లేదు, నేను ఎందుకు ఎక్కువ అమౌంట్ పే చేయాలి అని చెప్పి అన్నారు. తర్వాత ఏప్రిల్లో ఇంకా ఆయన అమౌంట్ రిఫండ్ వెళ్ళిపోయింది, 1 మంత్ ప్రీమియం అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఇక్కడ మనకి ఆమె చెప్పినట్టుగా లాస్ట్ మనకి ఇది మనకు వచ్చేసి మే కదా, లాస్ట్ డిసెంబరు ఆ టైంలో, సో ఆయన ఇదిగోండి ఈ డిసెంబర్ ఆ టైంలో బాత్రూంలో కాలు జారి చనిపోయారనమాట. నేను కూడా నిజంగా షాక్ అయ్యాను, నిజంగా మనం బాత్రూంలో జారి పడితే చనిపోతామా అని. ఎందుకంటే అలాంటి కేసులు జరుగుతూ ఉంటాయండి, అలాంటి కేసులనే కాదు. ఇప్పుడు అదే ఆయన ఆ రోజున ఎక్స్ట్రా ప్రీమియం పే చేసి, ఆయన కొలెస్ట్రాల్ ఉండటం వల్లే కంపెనీ వాళ్ళు అడిగారు. సో ఎక్స్ట్రా ప్రీమియం పే చేస్తుంటే, సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ సేఫ్ అయ్యేది కదా. సో ఆయనకు ఒక పాప ఒక బాబు ఉన్నారు, చిన్న పిల్లలు వాళ్ళు. ఆయన ఏజ్ 37-38 అన్నప్పుడు చిన్నపిల్లలే ఉంటారు కదండి అరౌండ్. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఆమె చెప్పింది ఈ స్టోరీ అంతా చెప్పిన తర్వాత మేము చెక్ చేసాం ప్రొఫైల్, అసలు ఏంటి నిజంగా తీసుకున్నారా లేదా అని చెప్పి. మాకు కూడా తెలుస్తుంది కదమ్మా, జస్ట్ మనం అక్కడ లాగిన్ అయితే వచ్చేస్తాయి డీటెయిల్స్ అన్నీ కూడా. ఆయన పాలసీ తీసుకున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ అప్లై చేసే ప్రాసెస్లో ఇంకా మనకి అక్కడ కౌంటర్ ఆఫర్ రావడం వల్ల ఆయన అమౌంట్ పే చేసుకున్నారు. బట్ రిస్క్ మాత్రం ఆయనకే జరిగింది చూడండి, ఆయన తలరాత ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి అలాంటి ఏదైనా కౌంటర్ ఆఫ్ అలా వచ్చినప్పుడు తీసుకోండి, ఓకే చెప్పి తీసుకోవడం మంచిది అనమాట. గుర్తుపెట్టుకోండి, మనకి ఏదన్నా జరగరాంది జరిగింది అంటే సో ఇంకా మనం ఉండం అప్పుడు. సో ఇంకా మన ఫ్యామిలీ అనేది రోడ్డున పడిపోతుంది లిటరల్లీ, అంతేనండి, ఇంకా అంతకు మించి ఏం లేదు. ఇది ఒక లైవ్ కేసు అనమాట. సో మీకు ఇక్కడ కొలెస్ట్రాల్ వచ్చింది కదా, నాకు ఈ కేసు గుర్తొచ్చింది. ఇలాంటి ఒకటి కాదండి, చాలా ఉన్నాయి. బట్ ఇంకా ఇవన్నీ ఏంటంటే, సో ఇంకా అవన్నీ మనకు అవసరం లేదు, బట్ ఇది ఒక ఐడియా కోసం చెప్పాను మనకి కొలెస్ట్రాల్ వచ్చిన వల్ల. సో ఇంతేనండి, ఇంకా ఈ దీంట్లో అయితే బ్లడ్ టెస్ట్కి సంబంధించి ఇంతే. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.